నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నది జపాలి అండి. 7 కొండల్లో ఒక కొండ, హనుమంతుడి మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వరదిల్లుతుందండి. అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే ఇదండి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి. ఈ జపాలిని ఎలా చేరుకోవాలంటే ఇది తిరుపతి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల లోపలికి నడక మార్గంలో చేరుకోవచ్చు. ఇక్కడ రావణ సంహారం తర్వాత సీతా సమేత అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు చెబుతుంటారు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన స్థలాన్ని సీతాతీర్థం అని చెబుతుంటారు. ఈ ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉంటాయండి. పూర్వం జపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరునికి సేవలు చేసేవారట. శ్రీనివాసునికై జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జపాలి అనే పేరు వచ్చింది. తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధుల్లో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి. ఒకసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. అక్కడ 2 చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. త్రేతాయుగంలో రామభద్రునికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే రామునిగా భావించి కనులారా స్వామివారిని వీక్షిస్తూ స్వామివారికి సేవ చేస్తున్నాడు. భగవంతునికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటాడు అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయం కంటే హనుమాన్ ఆలయం ఎత్తులో ఉంటుందండి. ఇక త్రేతాయుగంలో బాల హనుమ ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని వీడేంత పని చేశాడట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుడికి కాళ్ళు చేతులు సంకెళ్ళు వేసిందంట. కలియుగం ప్రారంభం నుంచే వరాహస్వామి శ్రీవారికి నైవేద్యం సమర్పణ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం సమర్పణ జరుగుతుందని స్థల పురాణం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్